తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ కృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, 2026వ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతోందండి? 2026 సంవత్సరం మేషరాశి వారి జాతకాన్ని కనుక గమనించినట్లయితే శని వ్యయ రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు తృతీయ రాశిలో, అందులోనూ మార్చి వరకు వక్రించి, మార్చి తర్వాత సవ్యగతిలోను, జూన్ వరకు మిథున రాశిలో ఉండి, జూన్ దగ్గర నుంచి మీకు కర్కాటక రాశి ప్రవేశం జరుగుతుంది, అర్ధాష్టమ సంచారం. తద్వారా వచ్చేసి శని గురులు మీ రాశికి కొంత ఇబ్బందులే కలిగిస్తున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా చాలామంది విషయంలో స్థాన మార్పులు ఆవశ్యం. ఉద్యోగరీత్యా ఉన్న వాళ్ళు కానివ్వండి, వ్యాపార రీత్యా ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అదేవిధంగా విద్యార్థులు లేదంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో, అలానే విద్య పరంగా విదేశాలు వెళ్ళాలని కోరుకుంటున్నారో వాళ్లకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని చెప్పచ్చు. అంటే ప్రయాణానికి అనుకూలమైన వాతావరణం. గురుడు అర్ధాష్టమంలో ఉన్న, తృతీయంలో ఉన్నా కూడా, తృతీయంలో ఉంటే సహజంగా వచ్చేసేసి మనకి ఆగ్నేయ దిశగా ప్రయాణం లాభిస్తుందని చెప్తాం. అంటే సింగపూర్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, మలేషియా కానివ్వండి, ఇలాంటి దేశాలకు, మనకు ఆగ్నేయంగా ఉండేటువంటి దేశాలకు ప్రయాణం జరిగినట్లయితే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుంటే ఎలినాడు శని. శని ప్రారంభంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు, వ్యయంలో సంచారం చేస్తున్నాడు. గురుడు తృతీయంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు గురుడి వక్రగతిని మీరు గమనించినట్లయితే, మామూలుగా గురుడు వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళటం సవ్యగతిలో జరిగేటువంటి మార్పు. కర్కాటకం ఉచ్చ నుంచి మిథునంలోకి రావటం, ఇది ఒక ఉచ్చద్వారం నుంచి ప్రవేశిస్తున్నాడు, స్వనక్షత్రంలో జరిగేటువంటి మార్పు. ఎందుకంటే పునర్వసు 4వ పాదం నుంచి మళ్ళీ వచ్చేసి పునర్వసు 3వ పాదం, 2వ పాదం, 1వ పాదం, ఆ విధంగా సంచారం జరుగుతుంది. తద్వారా గురుడు స్వనక్షత్రంలో ఉన్నాడు. అలానే అక్కడ వచ్చేసేసి మూర్తిరీత్యా ఏ రాశులను ఎక్కువ ప్రభావితం చేస్తున్నాడో మంచిగా ఆ విధమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం. తద్వారా ఏంటంటే కొంతమంది జాతకంలో విశేషమైన గుర్తింపు, ఎవరైతే గురుడు ప్రభావం ఉన్న జాతకాలు ఉంటాయి, అలా విధంగా వచ్చేసేసి శుక్రుడు ప్రభావితం ఉన్న జాతకాలు, కుజుడు ప్రభావితం ఉన్న జాతకాలు. మేషరాశి కుజ ప్రభావితంలో ఉండేటువంటి రాశి, కుజుడి యొక్క సొంత రాశి. కాబట్టి ఇక్కడ కుజుడు ఏంటంటే ఈ రాశి వాళ్లకు ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఇస్తున్నాడు. తప్పనిసరిగా మార్పు తథ్యం అనుకోని మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మారకూడదు అనుకున్న కొద్దీ మీ యొక్క వృద్ధిని మీరు అడ్డుకుంటున్నారు. మంచి మార్పు అవుతుంది. అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా మార్పుకి అంగీకరించండి. తద్వారా మీ జీవితంలో మంచి పురోగతి ఉండేటువంటి అవకాశం మేషరాశి వారికి. అంటే శని అన్ని సందర్భాల్లోనూ చర్య చేయడు. మీ యొక్క స్థితి ఎక్కడుందో, మీ యొక్క భవిష్యత్తు ఎక్కడుందో ఆ విధమైన మార్పుకు శని కారకుడు అవుతున్నాడు. కాబట్టి దాన్ని అంగీకరించండి, ఆ మార్పును స్వాగతించండి. మీ జీవితంలో మంచి పురోగతి సాధ్యపడుతుంది. సామాజికంగా మీ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. ఎందుకంటే గత సంవత్సరం 2025 9 నంబర్ యొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి సంవత్సరం, అదేవిధంగా చంద్ర ప్రాధాన్యత ఉన్నటువంటి సంవత్సరం. ఇప్పుడు వచ్చేసరికి రవి, అలానే వచ్చేసేసి గురుడు. రవి వచ్చేసేసి మీకు వచ్చేసరికి ఉచ్చలో ఉంటాడు మేషరాశి. అందువల్ల మేషరాశి వారికి రవి ప్రభావితమైనటువంటి సంవత్సరాల్లో కొంత మెరుగైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ ఉన్నతి చెప్పచ్చు. తర్వాత వీరికి వచ్చేసరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు, కొన్ని సందర్భంలో జీవిత భాగస్వామితో వైరుధ్యాలు కానివ్వండి, జీవిత భాగస్వామితో గొడవలు కానీ ఉండేటువంటి అవకాశం కనపడుతుంది మేషరాశి వారికి సంబంధించి. తదుపరి ఈ రాశికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు బాధించేటువంటి అవకాశం. సంతానం కలగలేదని కొంతమంది, సంతానం కలిగిన తర్వాత వాళ్ళు సరిగా చదువుకోవటం లేదనో, వాళ్ళ వృద్ధి లేదనో, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదనో, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదో, అలా విధంగా సంతాన చింతకి కారకుడు అయ్యేటువంటి గురుడు ఎక్కువ వచ్చారు. తర్వాత శని మిమ్మల్ని ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అజీర్ణ సంబంధమైన వ్యాధులు, మనకు శరీరంలో ఉండేసేసి నాడీ సంబంధమైనటువంటి సంచారంలో ఉండేటువంటి దోషాల వల్ల కలిగేటువంటి వ్యాధులు, శ్వాస సంబంధమైన ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది శని వల్ల. అదేవిధంగా రాహుకేతువులను గమనించినట్టయితే కేతువు పంచమంలో ఉన్నాడు, రాహు వచ్చేసేసి మీకు లాభస్థానంలో ఉన్నాడు, కుంభరాహు. కుంభరాహు కొన్ని గతంలో మీకు రావాల్సినటువంటి ఏదైతే దక్కవలసినటువంటి సంపదలు కానివ్వండి, దక్కవలసినటువంటి అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి మార్పులు కానివ్వండి, ఈ సంవత్సరం మీకు లభించేలా చేస్తాడు. అది కూడా ఏంటంటే ఇతరుల యొక్క ప్రమేయం వల్ల, సహాయ సహకారాల వల్ల. తద్వారా మీకు కొన్ని రాహుపరమైనటువంటి అనుకూలమైనటువంటి సంగతులు ఈ సంవత్సరం మీకు లాభిస్తాయి అని చెప్పవచ్చు. ప్రతి నెల మారేటువంటి రవి కానివ్వండి, ప్రతి నెల మారేటువంటి బుధుడు కానివ్వండి, ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడి యొక్క ఉచ్చస్థితి సంవత్సర మధ్యకాలంలో మీకు అత్యున్నత శ్రేణి ఫలితాలు అందిస్తుంది. ఎందుకంటే రాజ్యస్థానంలో కుజుడు, దశమేయంగారకో నాస్తి జాతకే కిం ప్రయోజనం అంటాం. దశమంలో కుజుడు ఉంటే అది అత్యద్భుతమైన యోగం.
తద్వారా ఏంటంటే కుజుడు మీకు ఇంత గడ్డు కాలంలో కూడా మీకున్నటువంటి మనోధైర్యం కానివ్వండి, లగ్నాధిపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఉచ్చస్థితి వల్ల మీకు సరైన గుర్తింపు మీ అధికారుల వల్ల మీకు లభించేలా చేయటంలో కుజుడు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాడు. తద్వారా మీకు మంచి లబ్ధి చేకూరేటువంటి అవకాశం మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిగేటువంటి అత్యున్నత శ్రేణి ఫలితం కింద చెప్పవచ్చు. మరి వీరు అన్ని విషయాల్లో చక్కటి ఫలితాలే ఉండాలి, ప్రశాంతవంతమైన జీవితాన్ని వీళ్ళు ఆస్వాదించాలి ఈ సంవత్సరం పొడుగునా అంటే ఏమేం పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలండి? ఆరోగ్యం కోసం శనిని ఆరాధించండి, శనివార నియమం పాటించండి. అదేవిధంగా వచ్చేసి శని సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు లభించాలంటే తిరునల్లాలు వెళ్ళి అక్కడ శని కొలంలో స్నానం చేసి దర్భయారణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి శనీశ్వరుని ఆరాధన చేసుకొని మీరు చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. తదుపరి గురుడు యొక్క అనుగ్రహం కోసం నిత్యం మీరు వచ్చేసి పసుపు రంగు పుష్పాలతో దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. లేదంటే గురుస్వరూపంగా శివుని కానివ్వండి, విష్ణువుని కానివ్వండి, మీకు నచ్చిన దైవాన్ని గురుస్వరూపంగా ఆరాధించండి. తద్వారా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. పగడం ధారణ చేయండి. తద్వారా మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగరీత్యా ఉన్నతి తప్పనిసరిగా కలుగుతాయని చెప్పారు. ఎవరైనా వేసుకోవచ్చండి? మేషరాశి వారు అందరూ పగడం ధరించడం 2026లో వాళ్ళకు ఆవశ్యకమైనటువంటి పరిస్థితి కింద చెప్పచ్చు. ఆ ఒక్క సంవత్సరం ఈ వేసుకో ఒక్క సంవత్సరానికి అది అదృష్ట రత్నం కింద చెప్పచ్చు వాళ్ళకి. ఓకే, అంటే ఇన్ని క్యారెట్స్ అని ఏమైనా ఉంటాయి దానికండి? 4 క్యారెట్ల కంటే ఎక్కువ ఉండేటట్లు ధరించండి. హా. 6, 8 వరకు పెట్టుకోవచ్చు. లాకెట్ రూపంలో ధరించిన తత్ఫలితం ఉంటుందా? పగడం ముత్యం కాంతితో పనిచేసేవి కాదండి, మన శరీరానికి తాకితేనే మంచిది. సరిపోతుంది. పగడం కానీ, ముత్యం కానీ, లాకెట్ కానివ్వండి, ఇలాంటి మెడలో దండలో కానివ్వండి వేసుకోండి, మంచిది, మంచి ఫలితాలు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. 2026వ సంవత్సరంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్యోగం విషయంలో మంచి మార్పులు ఉన్నాయి అని అంటున్నారు కాబట్టి చక్కగా ఆనందించాల్సినటువంటి విషయమే. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్కారం.